ఈరోజు మనం తెలుసుకోబోయేది క్షీరసాగర మదనం. ఈ స్టోరీ ద్వారా నేను ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నాను. అవేంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మొదలు పెడదామా? అది 5వ మనువైన రైవతుడు పాలించే మన్వంతరం. శ్రీ మహావిష్ణువు శుభ్రుడు వికుంఠ దంపతులకు వైకుంఠుడు అనే పేరుతో జన్మించాడు. అన్ని లోకాల కంటే ఉత్తమమైన వైకుంఠం అనే లోకాన్ని సృష్టించాడు. అతని లక్ష్మీదేవి స్వయంగా పెళ్లి చేసుకుంది. బలిచక్రవర్తి నేతృత్వంలో రాక్షసులు విజృంభించి దేవతలతో పోరాడి వారిని ఓడించారు. దేవతలు పరాజితులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. దేవేంద్రుడు కొంతమంది ముఖ్యులతో కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి తమ కష్టాన్ని విన్నవించుకున్నాడు. బ్రహ్మదేవుడు లోకాలకు తండ్రి, పరమాత్ముడు అయిన స్వామిని దర్శనం చేసుకొని ప్రార్థిస్తే మన కష్టాలు తప్పక తీరుస్తాడు అని చెప్పి దేవతలను భగవానుని నివాసానికి తీసుకువెళ్ళాడు. దేవతలతో కలిసి మహావిష్ణువుని పలు విధాలుగా స్తోత్రం చేశాడు. కరుణించిన మహావిష్ణువు ప్రత్యక్షమై వారికి దర్శనమిచ్చాడు. బ్రహ్మాదులు ప్రార్థించగా సంతోషించిన భగవంతుడు గంభీరమైన కంఠస్వరంతో ఇలా అన్నాడు: దేవతలారా, నిర్మలమైన మనస్సుతో మీరు అమృతాన్ని తయారు చేయడానికి ప్రయత్నించండి. అమృతాన్ని తాగితే ఆయుష్ పెరుగుతుంది, మరణం లేని జీవితం దొరుకుతుంది. అప్పుడు మీరు రాక్షసుల్ని జయించి మరలా స్వర్గాన్ని పొందగలుగుతారు. మీరందరూ పాలసముద్రంలో రకరకాల వనమూలికలను, తీగలను, ఔషధాలను అధికంగా తెచ్చివేయండి. సర్పరాజైన వాసుకుని కవ్వపు తాడుగా చేసుకుని జాగ్రత్తగా పాలకడలని చిలకండి. మీకు లాభం కలుగుతుంది, సకల సంపదలు సిద్ధిస్తాయి. ఆ సమయంలో సముద్రుడి నుండి విషం పుడుతుంది, మీరు భయపడరాదు అని చెప్పి మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు. దేవతలు యుద్ధం మాని రాక్షసరాజైన బలిచక్రవర్తి పట్ల స్నేహాన్ని, భక్తిని ప్రదర్శించారు. దేవేంద్రుడు రాక్షస వీరులతో మనం అక్కా చెల్లెళ్ళ బిడ్డలం, మనకింక విరోధం వద్దు, బలిచక్రవర్తి ఆజ్ఞకు కట్టుబడి ఉందాం, కలిసికట్టుగా బతుకుదాం అని నచ్చచెప్పాడు. మందర పర్వతాన్ని మతిస్తే మనం అందరం సుఖపడతామని చెప్పి ఒప్పించాడు. దేవతల సమూహానికి ఇంద్రుడు, రాక్షసుల సమూహానికి బలిచక్రవర్తి నాయకులై అందరూ కలిసి ఐకమత్యంతో అమృతాన్ని సంపాదించడానికి నిశ్చయించుకొని మందర పర్వతం దగ్గర చేరారు. దేవతలు, దానవులు కలిసి మందర పర్వతాన్ని సముద్రం వైపుకు తీసుకొచ్చారు. కానీ దాని బరువు మోయలేకపోవడంతో ఆ పర్వతం పక్క కొరిగిపోయింది. కొంతమంది దేవతలు, రాక్షసులు దాని కింద నలిగి చనిపోయారు. కష్టాన్ని ఓర్చుకోలేక అందరూ దుఃఖించారు. ఈ పని ఎందుకు మొదలు పెట్టామా అని తమను తాము నిందించుకున్నారు. అప్పుడు మళ్ళీ మహావిష్ణువుని దయతో వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి దయతో వారి ఆపద గ్రహించి గరుడిని పైన కూర్చొని గదతో బంతి వలె ఆ మందర పర్వతాన్ని నేర్పుగా నిలబెట్టాడు. గరుడు సముద్రం గట్టు వరకు విష్ణుమూర్తిని, మందర పర్వతాన్ని తన మోపుపై తీసుకువచ్చి వదిలిపెట్టాడు. దేవతలు, రాక్షసులు సర్పరాజైన వాసుకిని పిలిచి అమృతంలో భాగమిస్తామని నచ్చచెప్పి కవ్వపు తాడుగా ఉండడానికి ఒప్పించారు. నొప్పి తెలియకుండా మందర పర్వతాన్ని చదును చేసి వాసుకిని తాడుగా చుట్టి పాల సముద్రాన్ని కుండలాగా చిలకడం మొదలుపెట్టారు. ఇరు వర్గాల వారు వాసుకి తలవైపును పట్టుకోవడానికి వాదులాట ప్రారంభించారు. మాకు పౌరుషం ఉంది, మేము వాసుకి పడగ పట్టుకుంటాం, మీరు తోక పట్టుకోండి అని రాక్షసులు దేవతలతో గర్వంగా చెప్పేసరికి విష్ణుమూర్తి నవ్వుతూ అంగీకరించాడు. దేవతలు వినయంతో తోక పట్టుకున్నారు. ఈ విధంగా ఏర్పాటు చేసుకొని మందర పర్వతాన్ని చిలకడం మొదలుపెట్టారు. కానీ కొండ అడుగున కుదురు లేనందువలన పర్వతం బరువై సముద్రంలో మునిగింది. రాక్షసులు, దేవతలు అందరూ గడగడా వణికారు. మందర పర్వతాన్ని మళ్లీ పైకెత్తడానికి ప్రయత్నించి ఓడిపోయారు. సిగ్గుతో సముద్రం గట్టున నిలబడి బాధపడ్డారు. సముద్రపు నీళ్లలో మునిగిపోతున్న మందర పర్వతాన్ని చూసిన మహావిష్ణువు సముద్రంలోకి దిగి మహాకూర్మంగా మారాడు. ఆ తాబేలుకు 1,00,000 ఆమడల వెడల్పైన చదునైన వీపు డిప్ప, బ్రహ్మాండాన్ని సైతం రింగగలగ పెద్ద నోరు,
లోకంలోని ప్రాణులన్నింటినీ ఇముడ్చుకోగల కడుపు, కమలాల లాంటి కళ్ళు, లోపలకు బయటకు కదలాడే పెద్ద మూతి, బలమైన పాదాలు ఉన్నాయి. ఆ కూర్మం సముద్రంలో ప్రవేశించి నేర్పుగా వాసుకితో పాటు మందర పర్వతాన్ని పైకెత్తింది. అందరూ జేజేలు పలికారు. విచిత్రమైన విష్ణులీలలు విష్ణువుకే తెలుసు. దేవదానవులు ఆనందంతో పోటీపడి సముద్రాన్ని మదించసాగారు. అలా మదించగా సముద్రం అల్లకల్లోలమైంది. అందులోని జలచరాలన్నీ ఎగిరి గట్టుపైన పడ్డాయి. తరువాత కొద్దిసేపటికి మొదట అగ్ని జ్వాలలు, తరువాత హాలాహలం అనే విషం పుట్టాయి. అది చూసిన రాక్షసులు, దేవతలు వాసుకుని వదిలిపెట్టి పరుగులు పెట్టారు. ఆ హాలాహలం బ్రహ్మాండం పేలిపోయేటట్టు అంతటా విస్తరించింది. ఆ పెను మంటల వేడికి ఎంతో మంది దేవతలు, రాక్షసులు భస్మమయ్యారు. అప్పుడు బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్ళి మహేశ్వరుడికి తమ కష్టాన్ని మొరపెట్టుకున్నారు. స్వామి చంద్రశేఖర, నీవే మాకు దిక్కు. ఆపదలను తొలగించడానికి, ఆనందాన్ని చేకూర్చడానికి, జయాన్ని సంపాదించడానికి నీకే సాధ్యమవుతుంది. విషజ్వాలను పరిగ్రహించి దయతో ప్రాణకోటిని అనుగ్రహించు అని కోరారు. మహాశివుడు వారి ప్రార్థన సావకాశంగా విన్నాడు. తన పక్కనే ఉన్న పార్వతీదేవి వైపు చూస్తూ చిరునవ్వుతో, సతీ ప్రాణభయంతో ఆశ్రయించిన ప్రాణులను కాపాడడం ప్రభుల లక్షణం అని అంటారు కదా అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి మీ మనసుకు నచ్చినట్లు నిశ్చయించుకోండి అంది. మృంగేవాడు తన భర్త అని తెలిసి, మృంగేది విషమని తెలిసి, దానివల్ల ప్రజలకు మేలు కలుగుతుందనే ఉద్దేశంతో సర్వమంగళ అయిన పార్వతీదేవి తన భర్తను ఆ విషాన్ని మృంగమని చెప్పింది. వెంటనే దేవతలందరూ జయజయ ధ్వానాలు చేశారు. పరమేశ్వరుడు అంతటా వ్యాపించిన ఆ మహావిషాన్ని తన చేయి చాచి పట్టుకొని ముద్దగా చేసి నేరేడు పండులాగా భుజించాడు. పరమేశ్వరుని కడుపు సమస్త లోకాలకు నివాస స్థానం. అందుకని శివుడు ఆ విషాన్ని మింగకుండా గొంతులో పట్టి ఉంచాడు. మింగకుండా ఆ హాలాహలం గొంతులో ఉంచడం వలన ఈశ్వరుని కంఠంపై నలుపు రంగు ఏర్పడింది. అది ఒక కంఠాభరణంలా ఒప్పింది. అలా ధరించడం చూసి మహావిష్ణువు, బ్రహ్మ, పార్వతీదేవి, దేవేంద్రుడు మొదలైన వారంతా మేలు మేలు అంటూ మెచ్చుకున్నారు. అనంతరం దేవతలు, రాక్షసులు సముద్ర మదనం మరలా కొనసాగించారు. ఇలా చిలుకుతున్న పాల సముద్రం నుండి మొదట కామధేనువు పుట్టింది. దానిని దేవ మునులు తీసుకున్నారు. తరువాత ఉచ్చైశ్రవం అనే గుర్రం పుట్టింది. దానిని బలిచక్రవర్తి తీసుకున్నాడు. తరువాత వరుసగా ఐరావతం అనే ఏనుగు, కల్పవృక్షం పుట్టాయి. వాటిని ఇంద్రుడు తీసుకున్నాడు. దాని వెనక మెరుపు తీగల వంటి శరీరాలు గల అప్సరసులు ఉదయించారు. ఆ వెనక చంద్రుడు జన్మించాడు. ఆ వెంట సముద్రం నుండి అందచందాలకు పెన్నిది అయిన లక్ష్మీదేవి అవతరించింది. క్షీరసాగర మదనం సమయంలో పాల సముద్రం నుంచి పుట్టిన లక్ష్మీదేవికి ఇంద్రుడు వెలలేని రత్నాల పీఠం, సముద్రుడు పట్టుబట్టల జతను, వరుణుడు వైజయంతి మాలను, విశ్వకర్మ బంగారు అలంకారాలను, సరస్వతి మంచి ముత్యాల హారాన్ని, బ్రహ్మదేవుడి చేతిలో ధరించే లీలా కమలాన్ని, నాగరాజు కర్ణాభరణాలు ఇచ్చి దీవించారు. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని తనకు తగిన భర్త అని ఎంచుకుంది. కలువ పూల మాలతో విష్ణుమూర్తి కంఠాన్ని అలంకరించింది. లోకాలకు తండ్రి అయిన మహావిష్ణువు లోకాలకు తల్లి అయిన లక్ష్మీదేవిని తన వక్షాన్న చేర్చుకున్నాడు. అల్లుడైన శ్రీ మహావిష్ణువుకు సముద్రుడు కౌస్తుభమనే అమూల్య రత్నాన్ని ఇచ్చాడు. దానిని విష్ణువు తన వక్షాన్న ధరించాడు. అప్పుడు శ్రీవస్తము, కౌస్తుభము, వైజయంతి మాలిక, ముత్యాలహారము వాటితో కూడిన సొగసైన విష్ణువు ఎదపై లక్ష్మీదేవి నివసించింది. ఆ తరువాత పాలసముద్రం నుండి వారుణి అనే అందగత్తె పుట్టింది. ఆ కన్యను మహావిష్ణువు అనుమతితో రాక్షసులు తీసుకున్నారు. చిలకగా చిలకగా చివరకు ఆ సముద్రం నుండి అమృత పాత్రతో సహా ధన్వంతరి అనే దివ్య పురుషుడు ఉదయించాడు. ధన్వంతరి సముద్రం నుండి రాగానే అతని చేతిలోని అమృత కలశాన్ని రాక్షసులు చూశారు. ఎగబడి ఆయన చేతుల నుంచి కలశాన్ని లాగుకొని దాన్ని అపహరించారు.
అప్పుడు భయంతో దేవతలు వెళ్ళి మహావిష్ణువుతో మొరపెట్టుకున్నారు. దేవతల దుఃఖాన్ని చూసిన పరమాత్మ, మీరు బాధపడకండి, నా మాయతో మీ కోరికను నేను సాధిస్తాను అన్నాడు. అమృత భాండాన్ని ఎత్తుకు వెళ్ళిన తరువాత రాక్షసుల మధ్య చీలిక వచ్చింది. కొంతమంది ఇలాగ ఎత్తుకు రావడం తగదు, ఒడంబడిక ప్రకారం దేవతలతో కలిసి పంచుకోవాలని వాదించారు. అలా వాదించుకుంటూ ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు లాక్కుంటూ గొడవ పడుతున్నారు. అప్పుడు మహావిష్ణువు మెల్లగా తనలో తాను నవ్వుకుంటూ అమరుల కోరిక నెరవేర్చడం కోసం మోహిని రూపం ధరించాడు. మోహిని వేషధారిణి అయిన శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటినీ మోహంలో ముంచగల మోహన రూపం కలిగి ఉన్నాడు. జిగేలుమనే కడగండి చూపులతో చూసి మళ్ళీ రెప్పలు మూసేది. అందంగా చిరునవ్వులు చిలకరించి ఎర్రని పెదవిని మెలిక పెట్టేది. పైటన రాల్చి నెమ్మదిగా సర్దుకునేది. ఆమె దూరం దూరంగా తిరుగుతుంటే రాక్షస వీరులు చూశారు. జవరాలా, నీ పేరేమిటి? ఎక్కడి నుండి ఇక్కడికొచ్చావు? నీలాంటి అందచందాలున్న కన్యలను మేము దేవతలలోనూ మానవులలోనూ కూడా ఇదివరకు చూడలేదు. మేము కశ్యపుని సంతానం, దేవతల సోదరులం. మాలో మాకు పంపకం కుదరకుండా ఉన్న ఈ పదార్థాన్ని మాకు పంచిపెట్టు. పరాయి వారు తమవారు అనే భేదంగా లేకుండా అందరికీ సమానంగా పంచు అని అర్థించారు. మోహిని రూపంలో ఉన్న మహావిష్ణువు అందమైన తన వాలు చూపులతో చూస్తూ చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఓ రాక్షసులారా, నాపై మీకు నమ్మకం ఉందా? పరిచయం లేని అందగత్తెలను నమ్మరాదని పెద్దలు అంటారు కదా. అయినా సరే మీరు నన్ను నమ్మారు కాబట్టి శక్తివంచన లేకుండా చక్కగా పంచుతానులేండి. అలా అనగానే విష్ణుమాయలో పడ్డ రాక్షసులు అమృత కలశాన్ని మోహినికిచ్చేశారు. మోహిని అమృత కలశాన్ని తీసుకొని నేను పంచిన విధంగా అవును కాదు అనకుండా ఒప్పుకోవాలి అంది. దానికి దేవతలు రాక్షసులు అందరూ సరే అన్నారు. అందరూ స్నానాదికాలు ముగించుకొని అందంగా అలంకరించుకొని బంగారు మండపంలో తూర్పు ముఖంగా బారులు తీరి ఆసీనులయ్యారు. ఆ సమయంలో మోహిని పద్మం వంటి హస్తంతో అమృత కలశాన్ని పట్టుకొని అరుదెంచింది. లక్ష్మీదేవికి సాటి అయిన అందంతో మెరిసిపోతున్న ఆమెను చూసి దేవతలకు రాక్షసులకు మతిపోయింది. వారిని 2 వరుసలుగా ఏర్పాటు చేసి రాక్షసులను దేవతలను దూరం దూరంగా కూర్చోపెట్టింది. నెరజానతనంతో రాక్షసులను కవ్విస్తూ వారికి తెలియకుండా దేవతలకు అమృతాన్ని పంచిచ్చింది. దేవతలు సంతృప్తిగా అమృతాన్ని ఆరగించారు. రాక్షసులు మోహిని అందానికి దాసులై తొందరగా తీసుకురా అని పిలవలేకపోయారు. ఆ సమయంలో దేవతలకు అమృతం పోవడం చూసిన రాహువు అనే రాక్షసుడు దేవతావేషంతో దేవతల వరుసలో చేరి అమృతం తాగాడు. అది చూసిన సూర్యచంద్రులు మోహినికి సైగ చేశారు. వెంటనే విష్ణుమూర్తి చక్రాయుధంతో రాహు తల ఖండించాడు. అమృతంతో కూడిన తల నిర్జీవం కాలేదు, మొండెం నేల కూలిపోయింది. విష్ణు ఒక చుక్క కూడా వదలకుండా అమృతమంతా దేవతలకు పోసి తన నిజరూపాన్ని దాల్చాడు. అది చూసిన రాక్షసులు అమృతాన్ని తాగడం కోసం కష్టపడి సముద్రాన్ని చిలికి చివరకు అమృతం పొందలేకపోయామని దుఃఖించారు. విష్ణుభక్తి లేని వివేకహీనులు తాము కోరిన సంపదలను పొందలేరు. విష్ణుమూర్తి దేవతలను హెచ్చరించి గరుత్మంతుడిపై కూర్చొని తన నివాసానికి వెళ్ళిపోయాడు. తరువాత జరిగిన దేవాసుర యుద్ధంలో దేవతలు విజయం సాధించి మళ్ళా స్వర్గాన్ని సంపాదించుకున్నారు. సముద్రాన్ని చిలికేటప్పుడు సముద్ర మధ్యంలో మునిగిపోతున్న మందర పర్వతాన్ని మోయడం కోసం కూర్మావతారాన్ని ధరించిన మహావిష్ణువు కథను వినినా, పాడినా, చదివినా సంసార సముద్రంలో మునిగిపోయే జనులు గొప్ప పుణ్యాన్ని, సుఖాన్ని పొందుతారు. శివుని హలహల భక్షణం కథ విన్నా, రాసినా, చదివినా వారు భయానికి గురికారు. పాముల వల్లను, తేళ్ల వల్లను, అగ్ని వల్లను కష్టాన్ని పొందరు. ద్వారా నేను నేర్చుకున్న జీవిత పాఠం ఏంటి అంటే, మనం ఏ పని మొదలుపెట్టినా మనకి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఎంతోమంది ఆ పని జరగకుండా చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మనం ఏ కష్టం వచ్చినా భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉంటే ఆ కష్టాలన్నీ తొలగిపోయి మనం చేరాల్సిన గమ్యానికి చేరుతాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.